చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. అవును. అలాగే పోలీసు అధికారులు ఎమ్మెల్యేలని ఎంపీలు అయినా సరే ఏందంట, ఏది అధికార పార్టీ వాళ్ళైనా సరే ఏంటంట మీ వాళ్ళు వేషాలు వేద్దని చెప్పండి, అంత కావాలంటే బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పోండి, మేమైతే అరెస్ట్ చేస్తున్నాం మీ వాడిని అని చెప్పి చేసినటువంటి చూసాం, ప్రత్యక్షంగా చూసాం. అదేంటి ఆ రోజున ఆ అధికారులకు మంచి పేరు వచ్చింది. అధికారులకు వచ్చిన మంచి పేరే చంద్రబాబు గారికి ఫెచ్చింగ్ అయింది 99లో మళ్ళీ గెలవడానికి. ఆ రోజున కంట్రోల్ చేశాడు ఆయన ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని. అలా చేసిన ఆయన ఈవేళ అదే ఫ్యాక్షనిజం, రౌడీజం విచ్చలవిడిగా రెచ్చిపోయి రోడ్డెక్కి అరాచకం చేస్తుంటే కంట్రోల్ చేయకపోగా వాళ్ళ పత్రికల ద్వారా సమర్థించుకొస్తున్నారు. అప్పట్లో మనం పత్రికల్లో, టీవీలో మేము పనిచేసినప్పుడు ఇట్లాంటి ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని అగెనెస్ట్గా రాసాం, సమర్థించినవి మేము పత్రికల పరంగా, టీవీల పరంగా వెంటాడి వేటాడాం. కానీ ఇప్పుడు అయ్యే పత్రికలు దిగజారిపోయి, అయ్యే టీవీలు దిగజారిపోయి వాటిని సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే వ్యవస్థ కొలాప్స్ చేసేశారు. ఇవాల్టి నాశనాన్ని మళ్ళీ కాపాడేవాడు ఎవడో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు చంద్రబాబు ఉన్నాడు 95లో 2004 దాకా. దాన్ని సచ్చినట్టు రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించాడు. రాజశేఖర రెడ్డి కూడా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాల ఆ రోజున. ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రోత్సహించాడా ఫ్యాక్షనిజాన్ని? లేదు కదా. కానీ ఈ దఫా ఏం చేస్తున్నాం మనం? అధికారులను వేధించడాన్ని ఒప్పుకుంటున్నాం.